హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పంచతంత్ర స్టోరీస్. నేను మీ పవన్ కుమార్ పెంటు. మీరు నేను ఒకతలోకి స్వాగతం. మదురైలో మీనాక్షి అమ్మవారి ఆలయం, అక్కడ ఉత్తర ద్వారం దగ్గర పెరియార్ పెన్నుల దుకాణం అని ఒక షాప్ ఉంటుంది. దాన్ని నడిపే వ్యక్తి పెరియార్, అతని భార్య పేరు తంగై. ఆయన ఉదయం 5 గంటలకే గుడి దగ్గరకు వచ్చేసి అక్కడ పేమెంట్ మీద ఒక బట్ట పరిచేసేసి పెన్నులు, పెన్సిళ్ళు, రబ్బర్లు, కాపీలు ఇలాంటి చిన్న చిన్న వస్తువులు అమ్ముతాడు. పెద్దగా షోకేస్ ఉండదు కాబట్టి ఎక్కువ గిరాకీ కూడా అక్కడ కాదు. కానీ పెరియార్ ఎప్పుడు కూడా తన కొట్టును విస్మరించలేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్ళేవాడు. అప్పుడప్పుడు కొందరు పిల్లలు వచ్చేవారు పెన్ను కోసం. అప్పుడు ఈయన అడిగేవారు, పరీక్ష ఉందా అని. అవును అన్న వెంటనే ఒక చక్కని పెన్నును, ఇది అదృష్టవంతమైన పెన్ను, ఈ పెన్నుతో రాయి అని చెప్పేసి ఇచ్చేవాడు. అది 10 రూపాయల పెన్ను. డబ్బులు ఇస్తే తీసుకునేవాడు. ఒకవేళ వాళ్ళ దగ్గర లేదనుకోండి, సరే పర్వాలేదు మళ్ళీ ఇవ్వు అని చెప్పేసేసి వాళ్ళ పేరు, ఆ తేదీని కాపీలో రాసుకునేవాడు. అతని భార్య తంగయ్య అప్పుడప్పుడు కోప్పడేది, మనం చేసేదే చిన్న పని, దీన్ని కూడా మీరు అలా ఇచ్చేస్తూ ఉంటే ఎలా బతుకుతాం అనేది తంగయ్య. ఆవిడ అన్నట్టుగానే దాదాపు డైరీ నిండా 3000 మంది పేర్లు దాంట్లో నిండిపోయాయి. అంటే చూడండి, ఒక్కో పెన్ను 10 రూపాయల చొప్పున పట్టుకున్న 30,000 రూపాయలు ఆయన ఉచితంగా ఇచ్చేసేసాడు. ఆయన నవ్వుతూ అనేవాడు, ఇది మనం ప్రేమతో చేస్తున్నటువంటి పెట్టుబడి, ఎప్పుడైనా తిరిగి వస్తుందిలే, అయినా పిల్లలు పరీక్ష రాస్తే మంచిదే కదా అనేవాడు పెరియార్. ఇలా కాలం గడుస్తూ ఉంది. ఆయనకు వయస్సు 80 సంవత్సరాలు వచ్చేసాయి. ఒకరోజు ఒక పెద్ద కారు ఆయన గుడి దగ్గరికి వచ్చేసేసింది. ఒక పెద్ద మాలతో ఒక అబ్బాయి వచ్చేసి పెరియార్ మెడలో వేసి కాళ్ళకు నమస్కారం చేశాడు. పెరియార్ ఆశ్చర్యపోయాడు. అమ్మవారికి వేయాల్సిన దండ నాకు వేశావు అన్నాడు. అమ్మవారికి కూడా నమస్కారం చేస్తాను, కానీ అంతకన్నా ముందు మీకే చేస్తాను అన్నాడు ఆ అబ్బాయి. ఎవరు నువ్వు అంటే, ఒకప్పుడు మీరు ఇచ్చిన పెన్నుతోనే నేను పరీక్ష రాసి 98 మార్కులు తెచ్చుకున్నాను అన్నాడు. ఇప్పుడు నేను ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్నాను, ఇదిగోండి మీరు అప్పుడు ఇచ్చిన 10 రూపాయల పెన్నుకు బహుమతిగా ఇది తీసుకోండి అంటూ ఒక చెక్ ఇచ్చాడు. అందులో దాని విలువ 1,00,000 రూపాయలని రాసింది. ఇంత డబ్బు నాకెందుకు బాబు అన్నాడు పెరియార్. అప్పుడు మీరు ఇచ్చినటువంటి ఆ 10 రూపాయలకు వడ్డీతో సహా కలిపి మీకు ఇస్తున్నాను. ఇక మీదట మీ కుటుంబ బాధ్యత కూడా నాదే, ఈ షాపును కూడా నేను నడుపుతాను అన్నాడు ఆ అబ్బాయి. పెరియార్, తంగై ఇద్దరు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. తర్వాత రోజు పేపర్లో పెద్ద శీర్షికన వచ్చింది, 10 రూపాయల పెన్ను ఇచ్చినటువంటి గురువుకు 1,00,000 రూపాయలు ఇచ్చినటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగి అని. అంతే. ఆ తర్వాత రోజు నుంచి అక్కడ పెన్ను తీసుకున్న ప్రతి ఒక్కరూ వరుసగా క్యూ కట్టారు. ఒక అద్భుతమే జరిగిందని చెప్పారు. దాదాపు చాలామంది పిల్లలు వచ్చేసి చాలా డబ్బులు పెరియార్కి ఇచ్చేసేసారు. పెరియార్ అన్నాడప్పుడు, చూసావా తంగయ్య, మనం చేసినటువంటి ప్రేమతో చేసినటువంటి పెట్టుబడి ఒక మహావృక్షంలో మారింది అన్నాడు. ధన్యవాదాలతో నేను మీ పవన్ కుమార్ పెంటు.